మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంస్ ను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. మొత్తం 288 స్థానాలకు సింగిల్ ఫేజ్ లో ఎలక్షన్స్ నిర్వహించింది ఈసీ. ముంబై సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సినీ, రాజకీయ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం వరకు ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఓటు వేయడానికి సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు తరలొచ్చారు. ముంబైలో సినీ ప్రముఖులు రణ్బీర్ సింగ్, సల్మాన్ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సైఫ్ అలీ ఖాన్ సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రీడా రంగానికి చెందిన సచిన్ సహా మరికొంతమంది ఓటేశారు. అలాగే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఫ్యామిలీతో కలిసి ఓటు వేశారు. దీంతో ముంబైలోని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. పోలింగ్ బూత్ లోని ఈవీఎం మిషన్లు, టేబుల్స్, ఇతర సామగ్రి నేలపై పడ్డాయి. దీంతో అక్కడ కొంతసేపు ఓటింగ్ నిలిచిపోయింది. అధికారులు చర్యలు తీసుకోవడంతో పోలింగ్ తిరిగి కొనసాగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరిగాయి. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు సహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ తెలిపింది.